YOYO TV Health. క్యాన్సర్ అనేది కణాల అసాధారణ పెరుగుదల. ప్రపంచంలో సుమారు 100 రకాల క్యాన్సర్లు ఉన్నాయి. పురుషుల్లో క్యాన్సర్ యొక్క అత్యంత సాధారణ రకాలు ఊపిరితిత్తులు, అన్నవాహిక, కడుపు, నోటి మరియు ఫారింజియల్ క్యాన్సర్. అదే స్త్రీలలో అయితే గర్భాశయ మరియు రొమ్ము క్యాన్సర్. అయితే అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో నేడు క్యాన్సర్ వ్యాధిని ముందుగానే గుర్తించి తగిన చికిత్స చేయొచ్చు. అయితే వివిధ చికిత్సలు అందుబాటులో ఉన్నా కానీ వాటి నుంచి అనేక దుష్ప్రభావాలు ఉన్నాయి. పెద్దలు చెప్పినట్లు నివారణ కంటే నిరోధన ఉత్తమం. క్యాన్సర్ ప్రమాదాలతో పోరాటానికి సహాయపడే వివిధ సహజ పదార్థాలను రోజువారీ ఆహారంలో చేర్చడం ప్రారంభించాలి. ప్రకృతిలో లభించే అద్భుత ఉత్పత్తుల్లో క్యాన్సర్ నిరోధక శక్తి ఉంది. ఇప్పుడు అవేంటో చూద్దాం. పెప్పర్. ఇది రొమ్ము, ఊపిరితిత్తులు, పెద్ద ప్రేగు, లింఫోమా, లుకేమియా, ప్రాథమిక మెదడు కణితులు మరియు గ్యాస్ట్రిక్ క్యాన్సర్తో సహా అనేక క్యాన్సర్లకు వ్యతిరేకంగా పోరాడుతోంది. ఎక్స్రే క్రిస్టల్లోగ్రఫీని ప్రయోగించి పెప్పర్లో ఉండే రసాయనం ఎలా పనిచేస్తుందో గమనించారు. భారతదేశంలో సాధారణంగా కనిపించే పొడవాటి మిరియాలు మసాలాగా ఉపయోగిస్తారు. పిప్పాలి అనే ఆయుర్వేదంలో ఒక మందు. ఇది శక్తివంతమైన రసాయనమని చెబుతారు. రసాయన ఆస్తిని కలిగి ఉన్న పదార్థాలు ఇమ్యునోమోడ్యులేటర్లుగా పనిచేస్తాయి. కణాలు మరియు అవయవాల పునరుత్పత్తికి సహాయపడతాయి మరియు జన్యువుల స్థాయిలో కూడా పనిచేయగలవు. యాపిల్ రోజుకు ఒక్క యాపిల్ తింటే చాలు, డాక్టర్ అవసరం ఉండదంటారు. కానీ మనలో యాపిల్ తినేవారి సంఖ్య చాలా తక్కువ. యాపిల్లో క్వెర్టిసిన్, ఎపికాటెచిన్, యాంథోసైనిన్స్ మరియు ట్రైటెర్పెనాయిడ్స్ ఉన్నాయి. ఇవి యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ప్రత్యేకంగా కలోరెక్టల్ క్యాన్సర్ తగ్గడానికి సహాయపడతాయి. యాపిల్ పై తొక్కలో కూడా చాలా పోషకమైంది. ఇందులో క్వెర్సెటిన్ 80% ఉంటుంది. అందుకే రోజు యాపిల్ తినటం వల్ల ఊపిరితిత్తులు, రొమ్ము మరియు కడుపు క్యాన్సర్ వంటివి నివారించవచ్చు. బ్లూబెర్రీస్ గొప్ప యాంటీ ఆక్సిడెంట్ శక్తిని కలిగి ఉంటాయి. వాటిలో ఉండే మెడిసిన్లు వాల్యూస్ చాలా మందికి తెలియదు. వీటి గురించి తెలిస్తే వీటిని రోజువారీ ఆహారంలో చేర్చుకుంటారు. వీటిలో యాంథోసైనిన్స్, ఎలాజిక్ యాసిడ్ మరియు యూరోలిథిన్ వంటి అనేక ఫైటోకెమికల్స్ మరియు ఫ్లేవోనాయిడ్లు ఉన్నాయి. ఇవి డిఎన్ఏకి ప్రీ రాడికల్ నష్టాన్ని తగ్గిస్తాయి. క్యాన్సర్ వ్యాధి కారకాలను నిరోధిస్తుంది, రాకుండా నివారిస్తుంది మరియు నోరు, రొమ్ము, పెద్దపేగు మరియు ప్రోస్టేట్ క్యాన్సర్ కణాలను నాశనం చేస్తాయి. బ్రోకలీ, కాలీఫ్లవర్, క్యాబేజీ, బ్రసెల్ మొలకలు, బోక్ చోయ్ మరియు కాలే వంటి వాటిని క్రూసిఫరస్ కూరగాయలు అంటారు. వీటిలో ఉండే గ్లూకోసినులేట్లు వినియోగంపై ఐసోథియోన్సైనేట్లు మరియు ఇండోల్స్ గా మార్చబడతాయి. ఇది క్యాన్సర్ యొక్క ప్రమాద కారకాల్లో ఒకటైన మంటను తగ్గిస్తుంది. క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకునే గుణం వీటికి ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వీటిని ఎక్కువగా తీసుకోవాలి. చెర్రీస్ లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. తీపి మరియు టార్ట్ చెర్రీస్ లో వ్యాధి నిరోధకతను పెంచే ఫైబర్, విటమిన్ సి మరియు పొటాషియం సమృద్ధిగా లభిస్తాయి. చెర్రీస్ కి ముదురు ఎరుపు రంగు యాంటీ ఆక్సిడెంట్లు అయిన యాంథోసైనిన్స్ నుండి వస్తుంది. ద్రాక్ష పండు పుమ్మేలో మరియు తీపి నారింజ యొక్క హైబ్రిడ్. ఇది ప్రధానంగా అమెరికాలో పెరుగుతోంది. ఇది పెరిగే కొద్దీ పండు యొక్క రూపానికి దాని పేరు వచ్చింది. చెట్లపై ద్రాక్ష లాంటి సమూహాలు. ఈ పండులో బీటా కెరోటిన్ మరియు లైకోపిన్, పింక్ మరియు ఎరుపు రకాలు వంటి ఇతర ఫ్లేవోనాయిడ్లు ఉన్నాయి. లైకోపిన్ కలిగిన ఆహారాలు ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. గ్రీన్ టీ పురాతన కాలం నుండి టీను పానీయం మరియు ఔషధంలా ఉపయోగిస్తున్నారు. నలుపు మరియు ఆకుపచ్చ టీలో అనేక క్రియాశీల పదార్థాలు ఉన్నాయి. వీటిలో పాలిఫెనాయిల్స్ మరియు ఫ్లేవోనాయిడ్లు ఉన్నాయి. ఇవి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు. బ్లాక్ టీతో పోలిస్తే గ్రీన్ టీలో కాటెచిన్ల 3 రెట్లు అధికంగా ఉంటాయి. ఇవి క్యాన్సర్ కణాలను నిర్మూలిస్తాయి. గ్రీన్ టీలోని యాంటీ ఆక్సిడెంట్లు ఊపిరితిత్తుల క్యాన్సర్, ఫ్రాంకియాటిక్ క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్, నోటి క్యాన్సర్, కాలేయ క్యాన్సర్ మరియు అన్నవాహిక క్యాన్సర్లతో పోరాడతాయి. ఆధునిక జీవితం, అనారోగ్య సమస్యలు, ప్రతి ఒక్కరికి ఏదో ఒక తెలియని సమస్య. చిన్న చిన్న చిట్కాలతో మంచి ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకుందాం అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మా యోయో హెల్త్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.